హలో స్టూడెంట్స్, ఈరోజు మనం పంకజ్ పబ్లికేషన్స్ ప్రాబ్లం నెంబర్ 5 చేద్దాం. బేసిక్ ఫస్ట్ మెథడ్. ఈ ఒక్క సమ్ మంచిగా అర్థమైతే ఆల్మోస్ట్ ఫస్ట్ మెథడ్ ఈజీ అవుతుంది. నార్మల్గా సెకండ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఫస్ట్ మెథడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ సమ్ విల్ బీ ద గుడ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. Hari keeps his books on single entry system. You are required to ascertain profit or loss made by him in the year 2015 from the following information. 2 years information ఇచ్చాడు. 31/12/2015 and 1/1/2015. సో 31/12 ఇచ్చి కరెంట్ ఇయర్ అవుతుంది, 1/1/15 వచ్చి లాస్ట్ ఇయర్ అవుతుంది. స్టాక్ ఇన్ ట్రేడ్, sundry creditors, debtors, cash in hand, bank overdraft, bills receivable, fixtures and fittings, and motor van and plant. Additional information: total drawings during the year amounted to rupees 3,600. During the year, he has introduced further capital 3,000. Depreciate for fixtures at 10%, plant at 20%, and motor van by 500. As regard sundry debtors, it is ascertained that 500 was irrecoverable and 5% were doubtful. There was a need for reserving rupees 500 in respect of bills receivable. Also prepare the final statement of affairs. So ఈ సమ్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో 3 స్టెప్స్ చెప్పాను. ఫస్ట్ స్టెప్ వచ్చి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చేస్తాం టు ఫైండ్ అవుట్ ఓపెనింగ్ క్యాపిటల్, దెన్ క్లోజింగ్ క్యాపిటల్ చేస్తాం, దెన్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏమన్నాడు లాస్ట్లో, ప్రిపేర్ ద ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ అన్నాడు. అంటే మళ్ళీ బ్యాలెన్స్ షీట్ మళ్ళీ చేయమంటున్నాడు. రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్ అంటాం మనం దీన్ని. ఇప్పుడు ఈ సమ్ ఎలా చేయాలో చూద్దాం మనం. రైట్, ఫస్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇస్ ఏ అసెట్. స్టాక్ ఇన్ ట్రేడ్ 8,500. ఫస్ట్ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చేద్దాం. క్రెడిటార్స్, sundry creditors 4,000, sundry debtors 4,500, cash 150, bank overdraft is a liability 5,000, bills receivable is a asset 2,000, fixtures 1,500, motor van 4,000, plant 10,000. సో దీన్ని క్లోజ్ చేస్తే మనకి క్యాపిటల్ వస్తుంది. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. దీన్ని మనం ఓపెనింగ్ క్యాపిటల్ అంటాం. ఇప్పుడు మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ చేద్దాం. స్టాక్ ఈజ్ ఎ అసెట్, కమ్స్ హియర్. స్టాక్ 6,700, sundry creditors 5,400, sundry debtors 4,200, cash is a asset, comes in the asset side 200, bank overdraft is a liability, bank overdraft 3,200, bills receivable is a asset 1,050, fixtures is a asset 1,500, motor van. సో ఇక్కడ డిప్రిషియేషన్స్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ మనం తీసుకోకూడదు ఇందులో. ప్లాంట్ 10,000. ఇది బ్యాలెన్స్ చేస్తే మనకి క్యాపిటల్ వస్తుంది. దీన్ని బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటాం. అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ క్లోజింగ్ క్యాపిటల్. సో బ్యాలెన్స్ చేస్తే ఓపెనింగ్ క్యాపిటల్ 21,650 వచ్చింది. ఈ టోటల్ అసెట్స్లోంచి 2 లయబిలిటీస్ మైనస్ చేస్తే ఈ వాల్యూ. దెన్ ఈ అసెట్స్ టోటల్ నుంచి ఇవి మైనస్ చేస్తే 1950 వచ్చింది. నౌ యూస్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ షోయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ స్టార్ట్స్ విత్ closing capital,
క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఇది 19,050. Add drawings given in the question 3,600. So total 22,650 minus further capital and opening capital. So further capital question లో 3,000 ఇచ్చాడు, ప్లస్ ఓపెనింగ్ క్యాపిటల్ మనకి 21,650. ఈ రెండు మైనస్ చేయాలి. సో 24,650. సో దీంట్లోంచి ఇది మైనస్ చేస్తే -2,000 వస్తుంది మనకి. దీన్ని మనం నెట్ ప్రాఫిట్ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ అంటాం. సో ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ తీసుకుందాం. అడ్జస్ట్మెంట్స్లో ఏమున్నాయి చూడండి. ఫస్ట్ డిప్రిషియేషన్, ఫిక్షర్స్ డిప్రిషియేట్ by 10%. So fixtures 1,500, 10% 150. Then tarvata plant 20%. So 10,000 మీద 20% 2,000. So plant 2,000. Then motor van 500 direct గా ఇచ్చాడు. motor van 500. Then bad debts సో బ్యాడ్ డెబ్ట్స్ 500 ఇచ్చాడు. బ్యాడ్ డెబ్ట్స్ తర్వాత పీడీడీ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ 4,200 మైనస్ 500. సో 3,700. దాని మీద 5% చేస్తే 185 వస్తుంది. దాని తర్వాత రిజర్వ్ ఆన్ బిల్స్ రిసీవబుల్ 500. సో ఇవన్నీ ఐటమ్స్ మైనస్ చేయాలి. సో దీని టోటల్ 38. సో దీని టోటల్ 3835 వస్తుంది. దీంట్లోంచి ఇది మైనస్ చేయాలి, రెండు మైనస్ ఫిగర్సే కాబట్టి 5,835 లాస్ వస్తుంది మనకి ఇందులో. దేర్ ఫోర్ నెట్ లాస్. దీని తర్వాత ఇప్పుడు మనం రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్ చేద్దాం. రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్ ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ అందులో చూపించాలి. సో ఫస్ట్ స్టాక్లో అడ్జస్ట్మెంట్ ఏం లేదు. సో సేమ్ అమౌంట్ రాస్తాం 6,700. దెన్ సన్రీ క్రెడిటార్స్ ఇస్ ద లయబిలిటీస్. ఇందులో కూడా ఏం చేంజెస్ లేదు. సో సేమ్ 5,400. సన్రీ డేటాస్లో అడ్జస్ట్మెంట్స్ ఉంది 4,200 minus bad debts 500. So 3,700 minus PDD ఎప్పుడు మనం 3,700 మీదనే క్యాలిక్యులేట్ చేస్తాం. PDD 185 వచ్చింది. సో 3,515 is the balance. Then cash in hand is an asset. Cash in hand 200. Then bank overdraft is a liability, comes in the liability side. Bank overdraft 3,200, no change. Then bills receivable 1050. ఇందులో అడ్జస్ట్మెంట్స్ ఉంది. రిజర్వ్ 500. సో అవుటర్ కాలమ్ 550. దెన్ ఫిక్షర్స్లో అడ్జస్ట్మెంట్ ఉంది. ఫిక్షర్స్ 1,500 మైనస్ డిప్రిషియేషన్ 150. So outer column 1,350. Next motor van 4,000 minus depreciation 500. So outer column 3,500. Then after this plant 10,000. Plant given is 10,000 minus depreciation 2,000. Outer column
8,000. Now liability side. ఇప్పుడు క్యాపిటల్ చేద్దాం, క్యాపిటల్ క్యాలిక్యులేషన్. సో క్యాపిటల్ 21,650 ఓపెనింగ్ క్యాపిటల్, యాడ్ ఫర్దర్ క్యాపిటల్ ఎంత 3,000. సో టోటల్ 24,650 మైనస్ నెట్ లాస్ ఎంత వచ్చింది మనకి 5,835 మైనస్ డ్రాయింగ్స్ 3,600. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 24,650 మైనస్ 5,835 మైనస్ 3,600 మనకి 15,215 వస్తుంది. ఈ టోటల్ దీంతో మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు. ప్లస్ 5,400 ప్లస్ 3,200, సో 23,815 వస్తుంది. సో బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్రెస్ లైక్ బటన్. థ్యాంక్ యూ.